పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో క్రీస్తు యొక్క రక్షణ సువార్త వినాలి. ఆ రక్షణ సువార్త ద్వారా మన జీవితాలు మారు మనసు అనుభవంలోకి నడిపింపబడాలి. దేవుడికి మహిమార్థంగా మన జీవితాలు ఉండాలి అని అంటే ఒకే ఒక మార్గం, రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా. ఎందుకనగా మన దేవుడైన యెహోవా ఆయన విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నీ ఒకటి అయినను తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుతాయి. కాబట్టి ఆ దేవుడి అందు అపారమైన విశ్వాసం కలిగి జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారు, వారు నవాపేట్ నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారి కొరికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి గారు కౌశల్యమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారు ప్రభా తను ప్రేరేపింపబడి తను దేవుడిని నమ్ముకొని దేవుడు మాట ఇస్తే మరవని దేవుడు, మార్చే దేవుడు కాదనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. కౌశల్యమ్మ గారిని ప్రభా నిండుగా మెండుగా దీవించండి. తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని మీ చేతులకు అప్పజెప్తున్నాం. తన కుటుంబ సభ్యులు ఉన్న వారికి లోతైన రక్షణ అనుభవం దయచేయమని కూడా మేము బ్రతిమలాడుతున్నాం. అమ్మగారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు, వారికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఆజ్ఞ కావున మనుషులు మీకు ఏమీ చేయవలెనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. సూక్తి క్రీస్తును స్వీకరించి దాని గురించి పశ్చాత్తాపపడిన వ్యక్తి నాకు ఎప్పుడూ తెలియదు. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ, ప్రవ్వా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, తల్లి గారు కౌశల్యమ్మ గారిని నిండుగా మెండుగా దీవించి ప్రవ్వా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? గత దినమంతా ఏ రీతిగా గడిచింది? బాగా ఉన్నారు కదూ? మీరందరూ బాగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలామంది మీ ప్రార్థన మనవులు వ్రాస్తున్నారు. అటు వారందరికీ యేసు అనుచరుల పక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ ప్రతి ప్రార్థన మనవిని అంగీకరించి మీ ప్రార్థన మనవిని నెరవేర్చునుగాక. ఏలియా గారు ప్రార్థన చేశారు ఒక ప్రార్థన, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము. అనేక పర్యాయాలు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, కానీ మన ప్రార్థనలు ఆయన అంగీకరించకపోవచ్చు. కాబట్టి మన ప్రార్థనలు ఆ రీతిగా ఉండాలి. ఏలియా గారి వలె ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? మరొకసారి చెప్తున్నాను, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము. మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు, కానీ అంగీకరించకపోవచ్చు. కాబట్టి యుక్తమైన రీతిగా ప్రార్థన చేయడం అభ్యాసం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు స్వార్థపూరితంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవునికి చిత్తం ఏదో గ్రహించి ఆయనకి చిత్తానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో అందరూ పాల్గొవాలి. అందరూ వచ్చారా? ఇంకెవరైనా రాకపోతే వారిని కూడా దయచేసి పిలవండి. ఇంటిల్లిపాది ప్రార్థనలో పాల్గొనడం ఇంటికి ఆశీర్వాదకరం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
వందనాలు, స్తోత్రాలు. ఎన్ని పర్యాయాలు మిమ్మల్ని స్తుతించినా ఆరాధించినా తక్కువే ప్రభువా. ఎందుచేతనగా అపాత్రులు అయోగ్యులమైన మా పట్ల మీరు చూపుతున్న నిరంతర ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి. వారి యొక్క శారీరక అవసరాలు మీ కృపలోంచి తీర్చండి నాయనా. కొంతమంది అనారోగ్యముగా ఉండి కూడా ప్రార్థనలో పాల్గొని ఉండి ఉంటారు. వారిని మీ ప్రేమగల హస్తముల చేత ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. కొన్ని కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక అలమటిస్తూ ఉండి ఉంటారు నాయనా. ఆ కుటుంబాలలో శాంతి ప్రదాత, సమాధానకర్త, శాంతి సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నావు నాయనా. కొంతమందికి సంతానం లేక బాధపడుతూ ఉంటారు నాయనా. మీ కృప చొప్పున మీ చిత్తానుసారంగా మా ప్రియ కుటుంబాలలో శాంతి సమాధానంతో పాటుగా సంతానంతో కూడిన సంతోషాన్ని వారు పొందినట్లు కృప చూపించమని అడుగుతున్నాను నాయన. విధవరాండ్రు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. విధవరాండ్రు కొరకు ప్రార్థించమన్నారు నాయన. విధవరాండ్రకు సహాయపడమని చెప్పారు నాయన. అటు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంగవైకల్యము చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు, కృప చూపించండి నాయన. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన అంగీకరించండి. ప్రతి ప్రార్థన అంశంపై మీ కృప నుంచి తద్వారా వారి యొక్క జీవితాలలో క్షేమాభివృద్ధి పొందడానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను తన వాక్య సమృద్ధి చేత ఈరోజు దీవించునుగాక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొద్ది వరకు మనం ధ్యానం చేశాం. 8వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. గత పాఠంలో నేను నరహంతకుల వరకు ధ్యానం చేశాను. వ్యభిచారులు అనే మాట మీద ధ్యానం చేస్తూ మధ్యలో మనం ముగించాం. వ్యభిచారము అనగా పిల్లరా, వివాహము ఒకసారి అయిన తరువాత భార్య భర్తలు ఏకశరీరంగా జీవించాలి, ఐకమత్యంగా జీవించాలి, శాంతి సమాధానాలతో జీవించాలి. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, పాపలు బాబులు, మీకు వివాహమైందా? మీ యొక్క జీవితము ఎంతో ఐకమత్యంతో శాంతి సమాధానంతో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. మీ ఇంటిలో అశాంతి, మీ ఇంటిలో అసమాధానం, మీ ఇంటిలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏమిటి? ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి. మీ భాగస్వామికి మీరు నమ్మకంగా లేరా? మీ భాగస్వామికి మీరు నమ్మకంగా లేరు కాబట్టే మీ కుటుంబంలో అశాంతి కలుగుతుందేమో. ఈ ఏరియాలో మీరు దీర్ఘంగా ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మీరు కప్పుకొని జీవించవచ్చు. బయట నా జీవితాన్ని ఎవరూ చూడటం లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ నీ భాగస్వామి చూచినా చూడకపోయినా నీ ప్రభువు చూస్తున్నాడనే భయం నీ యొక్క జీవితంలో ఉంటే నీ భాగస్వామికి నమ్మకంగా జీవించడానికి అవకాశం ఉంది. భాగస్వామికి నమ్మకంగా లేని జీవితమే వ్యభిచారానికి నడిపిస్తోంది. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. గత పాఠంలో ఒక పాయింట్ దగ్గర నేను ఆగాను. మరలా వచ్చే పాఠంలో చెప్తాను అని అన్నాను. అదేమిటనగా, ఒకసారి వివాహమైన తదుపరి వారు విడిపోవచ్చా, విడిపోకూడదా అనేది నేను మధ్యలో ఆపాను గత పాఠంలో. వివాహమైన తదుపరి నా యొక్క ఉద్దేశ ప్రకారం విడిపోకూడదు అనేది. విడిపోవడానికి కాదు కదూ మనం పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నప్పుడు మనం ప్రమాణాలు చేస్తాం కదూ. ఏది ఏమైనప్పటికీ కూడా మరణము తప్ప మనలను ఏది కూడా ఎడబాటు చేయకూడదు అని ప్రమాణం చేస్తాం. మంచిది, కొద్దికాలం బాగానే ఉంటాం. తదుపరి వస్తుంది కుటుంబంలో ఏదో అలజడి, తద్వారా విడిపోతూ ఉంటున్నారు ఈ దినాల్లో చాలామంది. పిల్లరా, ఎవరైనా విడిపోయే వారికి
విడిపోయిన వారికి నేను మనవి చేసేది ఏమిటి అనగా, ఏ బలమైన కారణాల ద్వారా మీరు విడిపోతున్నారో ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభు వారు చెప్పింది ఏమిటి అనగా, వ్యభిచార కారణమును బట్టి తప్ప భార్య భర్తలు విడిపోవడానికి అవకాశం లేదు, విడిపోకూడదు అని దేవుని యొక్క వాక్యమైన బైబిల్ ఖండితంగా చెబుతుంది. వ్యభిచార కారణం కాకుండా ఇంకా కొన్ని రీతిలుగా విడిపోవడానికి అవకాశాలు ఈ దినాల్లో చూపెడుతున్నారు. పెళ్లి చేసుకుని తదుపరి కొన్ని దినాలు బాగా చూచి తరువాత నన్ను చూడటం లేదు, వేరే ఆమెను ఉంచుకున్నాడు, లేక వేరే ఆమెతో తిరుగుతున్నాడు, నన్ను చూడటం లేదు, ఆమె సరిగ్గా భోజనం పెట్టదు, నా మాట వినదు, కేర్లెస్గా ఉంటుంది, బిడ్డలను కూడా చూడదు, కాబట్టి నేను ఆమెతో సంసారం చేయలేకపోతున్నాను అని కొన్ని జెన్యూన్ కారణాలు చూపించడానికి అవకాశం ఉంది. పిల్లరా, నేను చెబుతున్నాను కానీ అనుభవించేది మీరు. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటనగా, సాధ్యమైనంత వరకు మీరు సమాధాన పడటానికి మీరు ప్రయత్నం చేయాలి. అది మీకు సాధ్యం కాకపోతే విడిపొమ్మని నేను చెప్పడం లేదు, కానీ సాధ్యాసాధ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒక పాప ఫోన్ చేసి చెబుతుంది, నేను ఉంటాను, ప్రక్క గదిలో ఇంకొక ఆమెను పెట్టుకుని జీవిస్తాడు, నేను ఎలా సహించగలుగుతున్నాను మీరే చెప్పండి. మీరు మాటి మాటికి విడిపోవద్దు అని చెబుతారు. నేను చేసుకున్న భార్యను ఇంకొక ఆమెను పట్టుకుని ఇంకొక ఆమెను తెచ్చుకుని ప్రక్రమంలో ఉంటే నేను సహించేది ఎలా, విడిపోకుండా ఏ రీతిగా జీవించను అని అప్పుడప్పుడు కొంతమంది పాపలు చాలా జెన్యూన్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిస్థితి తెలియదు. కానీ ప్రియులరా, నేను మనవి చేసేది ఏమిటనగా, కొన్ని పరిస్థితులను అధిగమించే కృప కొరకై మీరు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొన్ని పర్యాయాలు యవనస్తులు విడిపోతూ ఉంటారు. నపుంసకత్వం కూడా కొన్ని కుటుంబాలను విడిపోవడానికి దారి తీస్తూ ఉంది. కాబట్టి వ్యభిచార కారణమును తప్పనిడి మీరు విడిపోకుండా జీవించాలి అని ఒక దైవదాసునిగా మిమ్మల్ని దీవిస్తున్నాను, నేను సలహా ఇస్తున్నాను. మంచిది. వ్యభిచారులను మాంత్రికులను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో పాత నిబంధన కాలంలో కూడా ఈ మంత్రతంత్రాలు చేసేవారు చాలామంది ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ దినాల్లో చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, మా సొంత వాళ్ళే మాకు మంత్రాలు చేశారండి, మా సొంత వాళ్ళే మాకు హాని చేయడానికి ఏమేమో కార్యాలు చేస్తూ ఉన్నారు, సమాధులకు వెళుతున్నారు, మధ్యరాత్రుల్లో వస్తూ ఉంటారు. ఈ రీతిగా కొంతమంది చెప్పడానికి అవకాశం ఉంది. పిల్లరా, ఈ మంత్రాలు మాంత్రికులు ఉన్నారా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే బైబిల్లోంచి ఒక మాట నేను చదువుతాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయిను. విన్నారా? ఈ మాంత్రిక శక్తి అనేది ఒక మాంత్రిక విద్య, ఇది ఒక చదువులాడిది అన్నమాట. దీనిలో కొంతమంది నేర్చుకుని ఇతరులకు హాని చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రియరా, దేవుడైన యెహోవా ఈ రీతిగా పాత నిబంధన కాలంలో చెప్పాడు. బైబిల్ వారు నాతో కలిసి చూడండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను కానీ సర్ప శకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచు అడుగువానినైనను దయ్యముల వద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. కాబట్టి పిల్లరా, అగ్ని గంధకములతో మండు గుండంలోనికి ఎవరు వెళ్తారు అనగా, ఈ మంత్ర తంత్రాలు చేసేవారు తప్పనిసరిగా అగ్ని గంధకములతో మండు గుండంలోనికి వెళ్తారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఇంకొకటి, విగ్రహారాధకులు అని వాక్యం చెబుతుంది. పిల్లరా,
దేవుడిని యెహోవా ఆయన మొదటి ఆజ్ఞలో ఆ కాలంలో ఉన్న సంతతికి ఇచ్చింది ఏమిటనగా విగ్రహారాధన చేయకూడదు. నిర్గమాకాండంలో 20వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూసినట్లయితే దేవుడిని యెహోవా తప్పనిడి ఏ రూపంలో అయినా విగ్రహారాధన చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. విగ్రహము అని అనగా దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా నీ జీవితంలో విగ్రహారాధన అవుతుంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని కంటే ఈ దినాల్లో అందచందాలు, ఆస్తిపాస్తులు, పరువు ప్రతిష్టలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. వారి జీవితంలో దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తారో అది నీ జీవితంలో విగ్రహారాధన అవుతుంది. నీ భార్య కానివ్వండి, నీ భర్త కానివ్వండి, నీ ఆస్తిపాస్తులు కానివ్వండి, నీ ఉద్యోగాలు కానివ్వండి. పిల్లరా, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ గో టు ద లార్డ్. దేవుడిని యెహోవాకు మొదటి స్థానం ఇవ్వాలి. రెండవ స్థానము నీ విషయాలకు తీసుకోవాలి. కానీ నీ సొంత విషయాలకు మొదటి స్థానం, దేవునికి రెండవ స్థానం ఇవ్వడం ద్వారా నీ మొదటి స్థానాన్ని ఒక విగ్రహముగా చూస్తున్నావు అనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధికులు పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సాతానుడు అబద్ధములకు జనకుడు, అబద్ధములకు తండ్రి. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించాలి, నీ కుటుంబ జీవితాన్ని ఆలోచించాలి, నీ సంఘ జీవితాన్ని ఆలోచించాలి. ఎన్ని పర్యాయాలు సులభంగా మనుషులు అబద్ధమాడుతున్నారండి. చీటికి మాటికి అబద్ధాలు ఆడతారు. కారణం ఏమిటనగా అబద్ధములకు జనకుడైన ఆ సాతాను యొక్క నాయకత్వంలో జీవిస్తున్నారు కాబట్టి అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధములు ఆడుతున్నావు, నేను తప్పించుకున్నాను, అబద్ధములు ఆడాను, నాకేదో మేలు కలిగింది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ గమ్య స్థానము అగ్ని గంధకములతో మండు గుండము అని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనే మాట నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు గ్రహించవలసింది ఏమిటనగా ఆల్రెడీ ఈ గుండంలో సాతానుడు ఉన్నాడు, క్రీస్తు విరోధి ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. వారి యొక్క స్నేహానికి వెళ్ళాలి, వారితో జతగట్టి నిత్యము అగ్ని కందములతో మండు గుండంలో ఉండడానికి నువ్వు వెళ్ళాలి. ఆ స్థానం నీకు కావాలా? నీ నిత్య జీవితంలో వారితో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈ సమయంలో వాక్యం వింటున్న ఎవరూ కూడా ఈ స్థలంలోనికి వెళ్ళకూడదు అనే విషయాన్ని మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అగ్ని గంధములతో మండు గుండం సాతానుకు తన యొక్క అనుచరులకు సంబంధించింది. మరొకసారి చెప్తున్నాను, ఈ అగ్ని గంధములతో మండు గుండంలోనికి వెళ్లకుండా ఉండాలి అనగా వాక్యానికి లోబడి నీ హృదయాన్ని యేసు ప్రభు వారికి అప్పగించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఎంతకాలం వాయిదా వేస్తావయ్యా? ఎంతకాలం వాయిదా వేస్తావమ్మా? నీ హృదయాన్ని ప్రభు వారికి ఇవ్వక ఎవరెవరికో దేనికో నీ హృదయాన్ని అప్పగిస్తున్నావు. కానీ నీ ప్రియ ప్రభు అనేక పర్యాయాలుగా నీతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. నీ హృదయంలో ఏముందో నీకు తెలుసు కదూ. నీ హృదయంలో ఏముంది ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నువ్వు జాగ్రత్తగా వినాలి. ఈ విషయాలు నీ యొక్క హృదయంలో ఉన్నావో లేవో నువ్వు ఆలోచించుకొని, అట్టి పాడైన హృదయం నా భార్యకు అక్కర్లే, నా భర్తకు అక్కర్లే, నేను కన్న బిడ్డలకు అక్కర్లే, నా తల్లిదండ్రులకు అక్కర్లే, నా సహచరులకు అక్కర్లే అట్టి హృదయం. కానీ నా ప్రియ ప్రభు, నా కుమారుడా, నా కుమార్తె, అట్టి హృదయాన్ని నాకిమ్ము. నీ హృదయంలోనికి వచ్చి నిన్ను నూతన వ్యక్తిగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ మాట చెప్పడానికి ముందుగా ఈ హృదయంలో ఏముందో నేను చదువుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని
అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న నీవు ఈ జాబితాలో ఏదైనా పాపం నీ హృదయంలో ఉంటే నీవు అంగీకరించి క్షమాపణ వేడుకొని యేసు ప్రభువాన్ని నీ హృదయంలో స్వీకరించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చెప్పిన మాట ఏమిటనగా, ఇటు వారందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇది రెండవ మరణము అనగా మొదటి మరణం ఒకటి ఉంది అని అర్థమవుతుంది కాదు. మొదటి మరణము స్వాభావిక మరణం, అందరూ చనిపోతారు. అది మొదటి మరణం. పిల్లరా, పుట్టినవాడు గిట్టక మానడా అనే రీతిగా పుట్టిన ప్రతి మానవును కూడా ఈ మొదటి మరణం ఉంటుంది. రెండవ మరణము అనేది మనం ఆలోచించాలి. రెండవ మరణం గురించి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ రీతిగా చెప్పారు. బైబిల్ వారు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా ఉంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. కాబట్టి ఈ రెండవ మరణం ఏమిటనగా, పాపముల చేతను అపరాధముల చేతను జీవించిన వారు రెండవ మరణము వారి యొక్క జీవితంలో కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రెండవ మరణ అనుభవంలోనికి వాక్యం వింటున్న ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు అనేది ఈ వాక్యంలోని సారాంశం. ఈ సారాంశాన్ని గ్రహించి ఈ రెండవ మరణ అనుభవంలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడమని ఈ సమయంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. 9వ వచనం అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి, 10వ వచనాన్ని కూడా చదువుతున్నాను, ఆత్మవశున్నైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయాను. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతవరకు మొదటి 8 వచనాలు ఒక అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ అనుభవంలో ఇంకొక సత్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆయన క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచారు. పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద దిగువచ్చుట చూచారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకొక అనుభవాన్ని యోహాను గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను అని అన్నాడు. పిల్లర, ఈ వాక్యం చదువుతున్నప్పుడు మన మనస్సు వెంటనే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, దయచేసి క్విక్గా చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం ఆ రీతిగా ఉంచండి. నేను 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చెదును అనెను. విన్నారు కదూ ఈ 2 వచనాలకి, అనగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనానికి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనానికి ఉన్న సంబంధాన్ని మీరు చూచారా? 17వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఒక వేశ్యకు జరిగే తీర్పు వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక పెండ్లి కుమార్తె యొక్క లేక భార్య యొక్క అనుభవం వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. 17వ అధ్యాయము మహావేశ్యకు సాదృశ్యం. 21వ అధ్యాయంలో చెప్పబడిన ఈ స్త్రీ పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యం. మహావేశ్య, మహా బబులోను అనే సత్యం మనకు తెలుసు. 17వ అధ్యాయంలో నేను సంపూర్ణంగా జ్ఞాపకం చేశాను. ఈ మహావేశ్య, ఈ మహాబబులోను అనేది నామకార్థ క్రైస్తవ సంఘానికి సాదృశ్యము అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లి, పాపలు, బాబులు, మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారేమో,
క్రైస్తవ సంఘానికి వెళ్ళడం మీకు అలవాటైందేమో. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి క్రైస్తవ సంఘానికి వెళ్ళడం, క్రైస్తవ పాటలు పాడటం, క్రైస్తవునిగా చలామణి అవ్వడం అలవాటైంది. కానీ మీరు సంఘంలో పుట్టారు, క్రైస్తవ తల్లిదండ్రులు పుట్టారు, కానీ యేసు ప్రభు వారికి పుట్టారా? ఆ నూతన జన్మానుభవం మీ యొక్క జీవితంలో ఉందా? యేసు ప్రభు వారు పెండ్లాడబోయే ఆ క్రైస్తవ సంఘంలో మీరు సభ్యులయ్యారా? ఈ సమయంలో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొంతమంది నామకార్థ క్రైస్తవుల యొక్క జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు వారు పెద్ద భక్తిగా కనపడతారు అన్న వారు సినిమాలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారట. ఎంత విచారకరమైన సంగతి అండి. సినిమాలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారండి. ఏమైనా ప్రార్థన చేస్తారు? ప్రభువా, మేము సినిమాలకు వెళ్తున్నాం కాబట్టి ఇంటి దగ్గర నువ్వు కాపలా ఉండు, ఎవరో దొంగలు పడకుండా నువ్వు జాగ్రత్తగా చూడు అని ప్రార్థన చేస్తారా? దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటారంటే కొంతమంది. దొంగతనంకి వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తారు? ప్రభువా, మేము దొంగతనం వెళ్తున్నాం, బాగా డబ్బులు వచ్చేటట్టు సహాయం చేయమని నాయన అని ప్రార్థన చేస్తారా? విషయాలు ఆలోచించాలి. ఇది నామకార్థ క్రైస్తవ సంఘం, ఇదే మహాబబులోను, ఇదే 17వ అధ్యాయంలో చెప్పబడిన వేశ్య. ఆ రీతిగా జీవించడానికి వీళ్ళే యేసు ప్రభు వారిని పెళ్ళాడే ఆ యొక్క పెండ్లి కుమార్తెగా భారీగా జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సమయం అయింది. ఇంకా కొన్ని విషయాలు వచ్చే పాఠంలో నేర్చుకుందాం. భార్యకు భర్తకు ఉండవలసిన సంబంధాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రీతైన ఆధ్యాత్మిక సంబంధం కలిగి కుటుంబంలో శాంతి సమాధానంతో వర్ధిల్లాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.